తెలుసు తను కేరళ అని చెప్పి, కానీ తనను చూస్తూ ఉంటే చూడాలి అనిపిస్తుంది. ఎంచక్క ఒక తెలుగు అమ్మాయిని చూసినట్టు కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సో ఈరోజు తనని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నా. సో మీకు తెలియని మరిన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి. హలో నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంట్రొడక్షన్. చాలా బాగా ఇంట్రొడ్యూస్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అంటే నిజంగా చెప్తున్నా మేడం, అంటే మిమ్మల్ని చూస్తూ ఉంటే అసలు మాకు కేరళ అమ్మాయిలా కనిపించారు. సో మా తెలుగు అమ్మాయిని మేము చూసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఆ సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏం లేదు, యాక్చువల్లీ ఆడియన్సే అదొక సీక్రెట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ఇచ్చిన ఒక లవ్ అదన్నీ చూసి నేనే చేంజ్ అయిపోయా. తెలుగు అమ్మాయిలా మారడానికి నేను కూడా ట్రై చేస్తున్నా. ఓకే, అంటే ముఖ్యంగా ఆ తెలుగు వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. లైక్ అంటే వాళ్ళ ప్రెస్టీజియస్ షేర్ తగ్గుతుందేమో అని చెప్పి కూడా అనుకుంటారు. బట్ మీరు ఒక కేరళ అమ్మాయి అయి ఉండి కూడా తెలుగు అంత ప్రాపర్ గా, సో అంత మంచి యూజ్ చేస్తూ ఉంటారు. ఏంటి ఆ సీక్రెట్ ఏంటి? అది నేనేమనుకుంటానంటే, అందరూ నా ఫ్యామిలీయే కదా, అందరూ నా పీపులే కదా. ఇప్పుడు నా పీపుల్ ముందు నేను తప్పుగా మాట్లాడితే కూడా వాళ్ళేం అనుకోదు కదా. మేబీ నన్ను కొంచెం కరెక్ట్ చేస్తారు, అంతే కదా. ఎప్పుడు తప్పుగా అనుకోదు. సో నా పీపుల్ అని అనుకొని నేను తప్పుగా ఉన్నా కూడా ఏం పర్లేదని నేను ట్రై చేసి మాట్లాడుతున్నా. మనసంతా నువ్వే, సో మా మనసంతా మీరే. మరి మీ మనసులో ఉన్న ఆ హీరో ఎవరు? అలా ఏం లేదంటే, అలా చెప్పాలంటే శివుడువే నాకన్ని. శివయ్య, అవును, నా మనసంతా శివయ్య. అవునవును, మా అందరి మనసంతా మీరే. అయితే మీ మనసులో ఆ శివయ్య ఉన్నాడు. ఆ శివయ్య కాకుండా ఇంకెవరైనా? అలా ఏం లేదు, ఆ మనసులో ఎవరు లేదు. నిజం చెప్పాలి, నిజం చెప్తున్నా. నా పీపుల్ ముందు, నా ఆడియన్స్ ముందు నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు మేడం ఆ లవ్ పైన మీకున్న ఒపీనియన్? యాక్చువల్లీ నాకు తప్పుగా ఏం ఒపీనియన్ లేదు. బట్ లవ్ అంటే ఇది అందరికి లక్. యాక్చువల్లీ ఇట్స్ ఎ లక్. లవ్ అంటేనే ఒక లక్. మంచిగా వెళ్తుంది, మంచిగా ఒక లవ్ దొరికిందంటే అందరికి అలా దొరకదు కదా. వచ్చిన వాళ్ళకి మంచిది, బట్ అలాంటి లక్ అందరికి రాదు అనేది నా ఒపీనియన్. సో అంటే ఈ జర్నీలో ఎప్పుడు మీకు అలాంటి వ్యక్తి దొరకలేదా? దొరకలేదని చెప్తే అది అబద్ధం అవుతుంది. ఇన్ని ఇయర్స్ అయింది కదా. సో ఎప్పుడైనా మనకు ఒక క్రష్ అయినా, ఒక లవ్ అయినా లైఫ్ లో ఉండదు కదా. సో అలా ఉండేది, అందరు అమ్మాయిలాగా ఆ ఒక టైంలో ఉండేది. బట్ మిస్అండర్స్టాండింగ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉండేది కదా ఎప్పుడు. సో దాని వల్ల బ్రేకప్స్ అదన్నీ అయ్యేది. బ్రేకప్ అయిపోయింది. అంటే దానిపైన ఇప్పుడు మీకున్న ప్రెజెంట్ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద అలా బ్రేకప్ అయిందని నాకు లవ్ మీద ఏం బ్యాడ్ ఒపీనియన్ లేదు. నాకేదో అలా జరిగింది అందే, అందరికి అలా కాదు కదా. లవ్ ఇస్ ఎ వెరీ ప్యూర్ థింగ్ అంతే. ఓకే, గుర్తుందా మేడం? ఆ మెమరీస్ గుర్తున్నాయా మీకు? ఇంకా ఉండదు కదా, ఏదైనా ఒక మెమరీ షేర్ చేసుకోరా? ఎందుకంటే మీ ఇంటర్వ్యూస్ నేను చూసా, బట్ కొన్ని అన్ని రొటీన్ గా మీ లైఫ్ జర్నీ అవన్నీ ఉన్నాయి కాబట్టి, సో మీ డీప్ గా మీ లైఫ్ లోకి వెళ్దాం అనుకుంటున్నా నేను. సో అందుకోసమే ఏదన్నా మెమరీస్ కొన్ని షేర్ చేసుకుంటారా, తనతో ఉన్న మీ మెమరీస్? అదే ఆ పర్సన్ తో, అదే యాక్చువల్లీ చెప్పకూడదు, ఎందుకంటే ఆ పర్సన్ కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. సో హీస్ ఆల్రెడీ మ్యారీడ్. అప్పుడు నేను చెప్పకూడదు కదా. హీస్ హ్యాపీ ఇన్ హిస్ లైఫ్, నేను నా లైఫ్ లో హ్యాపీగా ఉన్నా. అప్పుడు అలా చెప్పకూడదు కదా. అండ్ ఇప్పుడు అతను కూడా మూవ్ ఆన్ అయ్యారు, అందుకే మ్యారేజ్ చేసుకున్నాను. నేను కూడా మూవ్ ఆన్ అయ్యా. అప్పుడు ఆ మెమరీస్ అన్ని పెట్టుకొని యూజ్ ఏం లేదు కదా. బట్ ఏదైనా మంచి మెమరీసే ఉంది. ఓకే, అంటే ఆ క్షణంలో తనకి మ్యారేజ్ అవుతుందని చెప్పి తెలిసినప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి మేడం? యాక్చువల్లీ నాకు అవుతుందని తెలియట్లేదు, ఆయన తర్వాత ఒక వీడియో చూసి తెలుసుకున్నా. అయ్యో, అదేంటి? యాక్చువల్లీ కాంటాక్ట్ లేదు కదా, బ్రేకప్ అయిన తర్వాత కాంటాక్ట్స్ అలా ఏం ఉండదు కదా. సో తర్వాత ఒక ఏదో ఇన్స్టాగ్రామ్ అలా ఏదో చూస్తుంటే ర్యాండమ్ గా ఒక వీడియో చూసా, అయ్యో ఎక్కడో చూసినట్టుంది, తెలిసిన పర్సన్ అని చూస్తే అతను. బాధ అనిపించిందా మేడం? ఏం లేదు, ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. ఎందుకంటే మ్యూచువల్ గా బ్రేకప్ అయింది కదా. సో అందుకనే ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. ఏం లేదు, బాధ ఏం లేదు. ఎందుకంటే ఏం జరిగినా మంచిదికే అని నేను అనుకుంటా, మన మంచికే. సో అందుకని ఏం బాధ ఏం లేదు. కేరళలో చేశారు, తమిళ్లో సీరియల్స్ చేశారు, ఇప్పుడు తెలుగులో చేస్తున్నారు. బ్లాక్ బాస్టర్ హిట్ మనసంతా నువ్వే అంటూ. సో ఈ 3 వర్షన్ లో ఏది ఎక్కువ నచ్చిందంటే ఏం చెప్తారు మీరు? అలా ఏం లేదు, అడుగుతున్నారు క్వశ్చన్స్ అన్ని. బట్ అలా ఏం లేదు. యాక్చువల్లీ లాంగ్వేజ్ తప్ప డిఫరెన్స్ ఏం లేదు కదా. నేను కూడా అది ఎంజాయ్ చేస్తున్నా, నేను కూడా లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నా. ఇక్కడ కల్చర్ డిఫరెంట్, అక్కడ కల్చర్ డిఫరెంట్. అదన్నీ ఒక్కొక్క ప్లేస్ కి వెళ్ళినప్పుడు అదన్నీ నేర్చుకుంటున్నా. నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా నా జర్నీని. ఓకే,
సో ఎలా మేనేజ్ చేస్తున్నారు మేడం డేట్స్ కానీ వాటిని ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇప్పుడు అక్కడ మలయాళం వేరే సీరియల్ నేను చేయలేదు, సీరియల్ డిసెంబర్ లో అయిపోయింది. ఓకే. సో అప్పుడు దాకా హాఫ్ అక్కడ మంత్ హాఫ్ అక్కడ మంత్ హాఫ్ ఇక్కడ, అలా 50 డేస్ నేను కేరళ హైదరాబాద్ వచ్చి వెళ్ళిపోయేది. ఓకే. సో మనసంతా నువ్వే అంటే ఆ సీరియల్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. సో 8:30 కాగానే ఈటీవీలో సీరియల్ మాత్రం ప్రతి ఇంట్లో పక్క పెట్టుకుంటారు. మేబీ ఏదైనా చూస్తారు కానీ ఈ ఈటీవీలో మాత్రం మనసంతా నువ్వే మాత్రం పక్క పెట్టుకుంటారు. సో ఎలా వచ్చింది నీకు ఆఫర్ మనసంతా నువ్వే? యాక్చువల్లీ కాస్టింగ్ ద్వారా వచ్చింది. ఓకే. నేను తమిళ్ చేస్తున్నాను అప్పుడు విజయ్ టీవీలో సీరియల్ జరుగుతుంది టైం, బట్ ఆ సీరియల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక కాస్టింగ్ ద్వారా నాకు ఇక్కడ అడిగారు, తెలుగు సీరియల్ కాస్టింగ్ ఉంది మీరు చేస్తారా అని. అప్పుడు నాకు తెలుగు తెలీదు, అస్సలు తెలుగు తెలియదు, నాకు అర్థం కాదు, చెప్పడం రాదు, తెలుగు గురించే నాకు తెలియదు, ఫాలో చేసేదే కాదు యాక్చువల్లీ. అప్పుడు ఇలా కాస్టింగ్ వచ్చింది మీరు చేస్తారా అని అడిగినప్పుడు నేను వద్దనే చెప్పాను, తెలియదు కాబట్టి. ఓకే, ఎలాగో ట్రివాండ్రంలోనే కాస్టింగ్ అదన్నీ జరిగింది. సరే నేను కూడా ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు, నా ప్లేస్ లోనే జరుగుతుంది కాబట్టి నేను జస్ట్ ఒక ట్రై చేసా. బట్ నా లక్కే చెప్పాలి, ఈ టీవీ వాళ్ళు ఒప్పుకున్నారు, నన్ను సెలెక్ట్ చేశారు. అలా షూట్ స్టార్ట్ చేసా. 3 years అయిపోయింది, 3 years అయిపోయింది, హ్యాపీగా అలా వెళ్తుంది. 900+ ఎపిసోడ్స్. అవునవును, ఇప్పుడు ఒక ఈ మంత్ విల్ బి కంప్లీట్ 1000 ఎపిసోడ్. ఎలా ఉంది మేడం తెలుగు ఆడియన్స్ నుంచి మీరు బయటికి వెళ్ళినప్పుడు కానీ? సో వాళ్ళు గుర్తుపడుతున్నారా మిమ్మల్ని? చాలా మంది గుర్తుపడుతున్నారు, కొంచెం మంది గుర్తుపడుతున్నారు, ఎందుకంటే నా ఈ లుక్స్ బయట ఉన్న అపియరెన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి కొంతమంది గుర్తుపెట్టదు, అయినా చాలా మంది గుర్తుపెడుతున్నారు. అప్పుడు వాళ్ళు ఇచ్చే ఒక లవ్ ఉంది కదా, వాళ్ళు అది నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా. ఎందుకంటే బయట నుంచి వచ్చిన పర్సన్ నేను, లాంగ్వేజ్ అయినా అన్ని బయట నుంచి వచ్చిన పర్సన్ అయినా కూడా ఒక డిఫరెన్స్ వాళ్ళు చూపించరు. అది నాకు చాలా బాగా నచ్చింది, అందుకంటే నాకు తెలుగు పీపుల్, తెలుగు ఆడియన్స్ అంటే చాలా బాగా ఇష్టం. అదే అడుగుదాం అనుకుంటున్నా మేడం, తెలుగు ఆడియన్స్ అన్న, తెలుగు పీపుల్ అన్న మీకు చాలా అక్కడ సాంప్రదాయాలు కానీ తెలుగులో చాలా ఇష్టం అని చెప్పి నేను విన్నాను. ఎందుకలా? ఎందుకంటే ఒక డిఫరెన్స్ చూపించలేదు. ఇప్పుడు నా ప్లేస్ లోనే నేను ఉంటే కూడా మేబీ నాకు ఇంత లవ్ దొరికేదో లేమో నాకు తెలియదు, బట్ అందులో ఒక యాక్సెప్టెన్స్ దొరుకుతుంది కదా ఇక్కడ నుంచి. నా పర్సన్ అని ఒక యాక్సెప్టెన్స్. సింధు అంటే నా అమ్మాయి, నా ఇంటి పక్కన అమ్మాయి, నా ఇంట్లో ఉన్న అమ్మాయి, తన బాధపడుతుంది, తను నవ్వుతుంది, వాళ్ళు కూడా నవ్వుతున్నాడు. సో అలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడా నా పర్సన్ లాగా. అది నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, సింధు అనే పేరు ఇంటి పేరుగా మారిపోయినట్టుంది, ఒరిజినల్ నేమ్ గా మారిపోయినట్టుంది. అవును, యాక్చువల్లీ నా పేరు విందుజ, అందరూ నన్ను విందు అని పిలుస్తారు షార్ట్ గా. బట్ ఇక్కడ కూడా లొకేషన్ లో కూడా ఎవ్వరు నన్ను విందు అని పిలిచేదే కాదు, అందరూ సింధు అనే పిలుస్తారు. షూట్ అయిన తర్వాత కూడా సింధు అనే పిలుస్తారు, ఎవ్వరు విందు అని పిలిచేదే కాదు. సో అది కూడా కోఇన్సిడెన్స్ గా వచ్చింది, విందు సింధు అనేది కూడా. సిమిలారిటీ సేమ్. యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ అనుకున్నా మేబీ నా పేరు విందుజ, విందు అని, అందుకు వీళ్ళు కూడా పేరు సింధు అని పెట్టారా ఏమో అని. నేను కూడా అడిగాను ఒక టైం, నాకు కూడా డౌట్ వచ్చి ఇలా అడిగా, ఏంటి సార్ నా పేరు విందు అని అందుకు మీరు సింధుగా అలా జస్ట్ పెట్టారా అంటే, కాదు ఫస్ట్ స్టోరీ రైటింగ్ చేసినప్పటి నుంచి సింధు అనే అనుకున్నాం, బట్ అలా కోఇన్సిడెంట్ గా సేమ్ ఆల్మోస్ట్ సేమ్ గా. ఓకే, సో మొత్తానికి పేరు సింధుగా మారిపోయింది. ఓకే, అంటే అక్కడ వేరే నేమ్స్ కూడా ఉంటాయి కదా, లైక్ కేరళలో చేసినప్పుడు, తమిళ్లో చేసినప్పుడు, సో డిఫరెంట్ నేమ్ అంటే ఒక వ్యక్తికి నీ పేరు ఉండడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, అది మీకు సొంతమైంది. సో హౌ యు ఆర్ ఫీలింగ్? చాలా హ్యాపీ, చాలా ప్రౌడ్. ఎందుకంటే ఏ ప్రొఫెషన్ లో వెళ్ళినా ఇలాంటి ఒక లవ్ యాక్సెప్టెన్స్ దొరకదు, అది ఆర్టిస్ట్ కి మాత్రమే సొంతమైనదని అనుకుంటున్నాను నా పాయింట్ ఆఫ్ వ్యూ లో. సో అది యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను చాలా ప్రౌడ్ గా, చాలా ఆనర్ గా ఫీల్ అవుతున్నా దానివల్ల, ఆర్టిస్ట్ అయినందుకు. అంటే మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే ఇట్స్ నాట్ ఎ జోక్. లైఫ్ లో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్ని ఉంటాయి, బట్ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇండస్ట్రీ అంటే చాలా మటుకు భయపడతారు, బట్ మీ ఇంట్లో నుంచి ఎలా సపోర్ట్ ఉండేవి? యాక్చువల్లీ నాకు ఎక్కువ సపోర్ట్ నా ఫ్యామిలీ నుంచే దొరికింది, అందుకే నేను ఇక్కడ ఉన్నా. ఇప్పుడు నా ఫాదర్ అయినా, నా మదర్ అయినా నా మీద పెట్టుకున్న నమ్మకం, ఓకే నా డాటర్, ఓకే తనకి ఇది ప్యాషన్, తనకి ఇదే ప్రొఫెషన్ అని వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు. అంత బాగా నాకు సపోర్ట్ చేశారు. ఎందుకంటే మమ్మీ డాడీ కూడా ఏంటి కళ అని చెప్తారు కదా, సింగింగ్ అయినా డాన్సింగ్ అయినా దాని మీద ఇష్టం ఉండేవాళ్ళు. ఫ్యామిలీలో అందులో ఒక ఇష్టం వాళ్ళకి కూడా లేదంటే ఎప్పుడు సపోర్ట్ చేసేదే కాదు కదా. సో వాళ్ళకి కూడా కళ మీద ఒక ఇంట్రెస్ట్ ఉంది. సో వాళ్ళు ఎక్కడ అచీవ్ అవ్వట్లేదో, వాళ్ళు అలా పొజిషన్ కి రాలేదో, వాళ్ళు నా ద్వారా అది చూస్తున్నారు. ఓకే, అంటే కేరళ అమ్మాయి
సో అక్కడ వేరే ఉంటది, ఇక్కడ ఇండస్ట్రీ వేరే ఉంటుంది, టోటల్లీ డిఫరెంట్ ఉంటది. బట్ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు భయపడలేదా తెలుగు ఇండస్ట్రీకి వెళ్తున్నాం అక్కడ ఏమైనా జరగవచ్చు ఏమైనా అవుతుందేమో అని చెప్పి, ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా వచ్చినాయా? యాక్చువల్లీ మిగతా పీపుల్ గురించి ఎందుకు, ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా అది ఇప్పుడు తమిళ అయినా తెలుగు అయినా మలయాళం అయినా గుడ్ ఉంటే బ్యాడ్ కూడా ఉండదు ఆబ్వియస్లీ ఎక్కడైనా. అవును. ఇప్పుడు ఒక అమ్మాయి సేఫ్ అంటే తన ఇంట్లో కూడా సేఫ్ కాదు ఎక్కడ కదా, అది నా థాట్, నా సైడ్ నుంచి చెప్తున్నాను. అందరికి కనెక్ట్ అవుతుందో ఏమో తెలీదు. అయితే అమ్మాయి అంటే ఎవరు ఎక్కడ సేఫ్ కాదు కదా, ఎక్కడైనా ఏదైనా జరగచ్చు. బట్ ఇఫ్ వీఆర్ కాన్ఫిడెంట్, ఇప్పుడు నా వర్క్ లో నా మీద నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటే ఎవరు వచ్చి నన్ను అటాక్ చేయడం అవ్వదు కదా. వితౌట్ అవర్ పర్మిషన్ ఎవరు ఎక్కడ ఏం జరగదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే చాలు, ఎక్కడైనా వీ కెన్ సర్వైవ్. అవును. ఇప్పుడు అలా ఉంది. మేబీ పాస్ట్ లో అలా లేకుండా ఉండేదో ఏమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు వీఆర్ బ్లెస్డ్. ఓకే. సోషల్ మీడియా అయినా పీపుల్ తో చాలా కనెక్ట్ గా ఉన్నాము కదా ఇప్పుడు. సోషల్ మీడియా ద్వారా వీఆర్ కనెక్టెడ్ టు ఎవ్రీవన్. సో ఎక్కడ ఏం జరిగిందంటే కూడా అందరికి రీచ్ అవుతుంది తొందరగా. సో అందుకని ఒక భయం ఉండాల్సిన అవసరం లేదు. ఆ భయంతో వై షుడ్ బి స్టాప్ అవర్ సెల్ఫ్. అచీవ్ చేయకుండా ఎక్కడ వెళ్ళకుండా ఎందుకు భయంతో ఒకటే ప్లేస్ లో ఉండాలి, అలా అవసరం లేదు కదా. we have to explore. అది యూస్ చేసుకోవాలి. ఓకే, సూపర్. లైక్ మీ మనసంతా నువ్వే సీరియల్లో హీరో యష్ గారితో ఎలా ఉంటది మీ బాండింగ్ అని? ఫ్రెండ్లీగానే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఒక ఫ్రెండ్లీ బాండింగే ఉంది అందరితో. చెప్పాలంటే ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది. ఇక్కడ కేరళలో నాకు అక్కడ ఒక ఫ్యామిలీ ఎలా ఉందో అలాగే ఇక్కడ ఒక ఫ్యామిలీ. 50 days ఉంటున్నాను కదా, సో వీళ్ళు కూడా నాకు ఒక ఫ్యామిలీయే. అన్న అక్క అలా ఒక రిలేషన్స్ ఉంది అందరితో. ఎలా ఉంటుంది సెట్ లో? ఎలా ఉంటుంది ఆన్ స్క్రీన్ అంటే మాకు తెలుసు, ఎట్లా అందరం చూస్తూనే ఉంటాం, కానీ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటుంది? ఇంకా చాలా బాగుంటుంది. అందుకే ఇప్పుడు విలన్స్ ఉంది కదా, విలన్స్ అంటే వీళ్ళు ఏమనుకుంటారు, ఓకే ఆఫ్ స్క్రీన్ లో కూడా వీళ్ళు ఫైటింగ్ ఏ ఉంటది, అలా ఉంటది ఇలా ఉంటది అని. సో మేమందరం బయటకు వెళ్ళేది, కలిసి రీల్స్ చేసేది, ఫన్ మూమెంట్స్ పెట్టుకుంటే అప్పుడు వీళ్ళు ఇలా థింగ్స్ చేస్తారు, కమెంట్స్ కూడా పెడతారు, వీళ్ళు ఇలాగే ఉండొచ్చు కదా సీరియల్ లో కూడా. బట్ సీరియల్ లో అలా ఉండలేము కదా, సీరియలే కదా. సో వీళ్ళకి కూడా ఎప్పుడు డౌటే, ఓ వీళ్ళు ఇంత క్లోజ్ గా ఉంటున్నారు రియల్ గా, అంత బాగా క్లోజ్. ఇప్పుడు లేడీస్ అంటే రియల్ గా కూడా కొంచెం అయ్యో లేడీస్ ఉన్న ప్లేస్ కొంచెం ప్రాబ్లమ్స్ అవుతుంది, ఈగోస్ ఉంటది కదా. ఏం లేదు, 3 years నుంచి ఇప్పుడు కొత్తగా వచ్చిన క్యారెక్టర్స్ అయినా అప్పటి నుంచి క్యారెక్టర్స్ అయినా అందరూ ఒక బాండింగ్ లో ఉన్నారు ఇక్కడ. అందుకే చెప్పాలంటే ఒక 3 years ఒక ప్రాజెక్ట్ రన్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో అందరూ ఒకేలా థింక్ చేస్తున్నారు, ఒక బాండ్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి వీఆర్ స్టిల్ హియర్. సీరియల్లోనే కాదు, ఇన్ రియల్ లైఫ్ ఆల్సో వీఆర్ సక్సెస్ఫుల్. ఓకే, సూపర్. లైక్ మీ నాన్నగారికి ఆ సాంగ్స్ అంటే బాగా ఇష్టం అని చెప్పి మా అందరికి తెలుసు. సో చాలా ఇంట్రెస్ట్ లో మీరు చెప్పారు, కానీ ఆ థాట్స్ ఏమైనా మీకు వచ్చాయా? లైక్ ఆ కళలు మీకు ఏమైనా వచ్చాయా? నాన్నగారి చిన్నప్పుడు కొంచెం పాడేది సాంగ్స్ అన్ని, కొంచెం అలా పాడేది. నా డాడీ చాలా బాగా సింగ్ చేస్తారు, సో అప్పుడు కొంచెం సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. స్కూల్లో ఉన్నప్పుడు కొంచెం నేర్చుకున్నా అది సింగింగ్. కేరళ సాంగ్స్ ఏనా లేకపోతే తెలుగు సాంగ్స్ కూడా పాడతారా? తెలుగు సాంగ్స్ కూడా కొంచెం, ఇప్పుడు సాంగ్స్ వింటున్నాను కదా నేను, సో నాకు తెలుగు సాంగ్స్ అంటే కూడా చాలా ఇష్టం. నాకు తెలుసు మీరు చాలా బాగా పాడతారని చెప్పి కూడా. ఒకసారి మీకు మీరు ఇష్టపడే వ్యక్తుల కోసం, మా అందరి కోసం ఒక మంచి సాంగ్ పాడొచ్చు. అయ్యో తెలుగులో ఏం కాదు. ఇక్కడ లొకేషన్ లో మీరు షూట్ చేస్తున్నారు, నేను పాడేది ఇక్కడ ఎవరైనా వింటే ఇంకా అది ట్రోలింగ్ అయిపోతుంది. నన్ను దాంతోనే ట్రోల్ చేస్తారు ఇక్కడ. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే మా తెలుగు అమ్మాయిని చూసినట్టు ఉంటది కాబట్టి ఆల్మోస్ట్ మీ తెలుగు సాంగ్స్ అని వింటారు అని చెప్పి మాకు తెలుసు. ఒక్కసారి మా వ్యూవర్స్ అందరూ ఇప్పుడు నేను పాడితే వీళ్ళందరూ ఇక్కడ ఆపేసి వెళ్ళిపోతారు, నేను లాస్ట్ లో పాడతా. వ్యూవర్స్ కోసం తప్పైనా కూడా నేను పాడతా. ఇప్పుడే పాడితే వీళ్ళు అయ్యో ఇది వినాలా లాస్ట్ దాకా అని ఆపేసి వెళ్ళిపోతారు, అందుకని లాస్ట్ లో పాడతా. ఓకే, ఇక్కడ తెలుగుకి వచ్చిన తర్వాత ఎవరు ఫస్ట్ మీకు తెలుగు నేర్పించడం కానీ ఎవరు బాగా హెల్ప్ చేసేవాళ్ళు మీకు? నేను ఇది యాక్చువల్లీ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాలి. ఫస్ట్ ఇండస్ట్రీ ఇక్కడ తెలుగులోకి వచ్చినప్పుడు నాకు అస్సలు తెలుగు రాదు కదా, నేను ఫుల్ ఇలా సైగలే, లేదంటే హిందీ ఇంగ్లీష్ లో మేనేజ్ చేసేది. అప్పుడు మన ప్రాంప్టర్ గారు ఫణీంద్ర భూపతి గారు అని ఒకరు ఉండేది, అతనికి తెలుగే తెలుసు, వేరే లాంగ్వేజ్ తెలుసు, బట్ కన్వే చేయాలి కదా ఆర్టిస్ట్ కి, అదన్నీ చెప్పాలి కదా. సో పాపం చాలా కష్టపడ్డారు నా కోసం. నేను నా అక్క
క్యారెక్టర్ కూడా ఉండేది అప్పుడు, తను కూడా మలయాళీ. సో టెన్షన్ డబుల్ టెన్షన్, నాకు చెప్పాలి తనకు చెప్పాలి, ఇద్దరు మలయాళీస్ కదా. సో పాపం తను చాలా బాగా కష్టపడేది. ఇప్పుడు కూడా ఫణితో నాకు కాంటాక్ట్ ఉంది, ఎందుకంటే సో ఉన్నాడనే చెప్పాలా, ఉన్నాడు, కరెక్టే కదా. మాకన్నా మీరు ఇంకా అద్భుతంగా మాట్లాడుతున్నారు తెలుగు. సో అతనితో ఇప్పుడు కూడా కాంటాక్ట్ ఉంది. ఎప్పుడప్పుడు కాల్ చేసి బాగున్నావా విందు, ఎలా ఉన్నావు అని ఇప్పుడు కూడా నాకు కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారు. అలాంటి ఒక తనే నాకు తెలుగు నేర్పించేది. బట్ ఆల్ ఆర్టిస్ట్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు అప్పుడు నాకు. ఇలా చెయ్యి, ఇది ఈ డైలాగ్ మీనింగ్ అంటే ఇది, అప్పుడు నువ్వు ఇలా కొంచెం చెయ్యి, అలా కొంచెం చెయ్యి అని నవీన్ అక్క అయినా, సంజయ్ సార్ అయినా, హీరో గారు ఏక్నాథ్ అయినా, అందరూ నాకు చాలా, నా డాడీ క్యారెక్టర్ సంజయ్ అస్రాని అని చెన్నై చాలా బాగా సపోర్ట్ చేసేది. అందరికి క్రెడిట్స్ ఇవ్వాలి ఇప్పుడు ఇక్కడ ఉందంటే. ఓకే, మీ సీరియల్ మీరు చూసుకుంటారా మేడం? చూస్తానండి. చూస్తారా? అసలు ఎలా ఎగ్జైట్మెంట్ తో ఫీల్ అవుతూ ఉంటారు మీ యాక్టింగ్ మీరు చూసి? ఎందుకంటే సాడ్ ఉంటది, స్మైలీ ఉంటది, సో డిఫికల్టీ ఉంటది ఒక యాక్టింగ్ అంటే. సో మీరు చూసుకున్నప్పుడు ఎప్పుడైనా సాడ్ సీన్ చూస్తున్నప్పుడు మీ ఫీల్ ఏంటి? అప్పుడప్పుడు చాలా మంచి సీన్స్ వచ్చేది కదా, అప్పుడు నేను ఇలా ఫిక్స్ అవుతా, ఓకే టెలికాస్టింగ్ వచ్చినప్పుడు చూడాలి నేను ఎలా పర్ఫామ్ చేసేది, అదన్నీ అబ్జర్వ్ చేయాలి, ఏదైనా తప్పుగా చేశానా, ఇంకా మంచిగా ఎక్కడైనా ఇంప్రూవ్ చేయాలా అని. ఎక్కువ నాకు ఏడ్చే సీన్సే ఉండదు ఫస్ట్, మధ్య మధ్యలో కూడా ఎక్కువ ఏడ్చే సీన్సే ఉండేది. ఇప్పుడు సీన్స్ కొంచెం హ్యాపీ సీన్స్ వస్తుంది. సో ఏడ్చే సీన్స్ యాక్చువల్లీ నాకు అది చాలా బాగా ఇష్టం. కొంచెం సెంటిమెంట్ సీన్స్ చేయడం నాకు చాలా బాగా. రియల్ గా ఏడుస్తారా? నేను గ్లిసరిన్ లేకుండా చేస్తా. గ్లిసరిన్ వాడను. అయ్యో, అయితే ఫుల్ ఎమోషనల్ అనుకుంటాను. అదే నేను రియల్ లైఫ్ లో నేను ఎక్కువ ఏడను. ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చినా నేను ఏడను, ఎందుకంటే ఎవరు చూడరు కదా, ఎవరికి చూపించాలి యాక్చువల్లీ, ఎవరి నుంచి ఓకే మా బాధపడకు అలా ఎవరు చెప్పరు కదా. సో అందుకని నాకు ఎవరి ముందు ఏడవడం నాకు ఇష్టం లేదు. సో ఏం చేస్తానంటే రియల్ లైఫ్ లో అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినా కూడా నేను ఏడను, అదన్నీ నేను సేవ్ చేసుకొని ఇలాంటి సీరియల్లో ఏడవాలి కదా అప్పుడు ఏడ్ చేస్తా. అప్పుడు ఏంటి ప్లస్ అంటే చూసిన వాళ్ళకి కూడా ఆర్టిఫిషియల్ గా ఫీల్ అవ్వదు, నేను కూడా గ్లిసరిన్ పెట్టిన ఐస్ అదన్నీ ఖరాబ్ చేసుకునే అవసరం లేదు, ఒక ఫీలింగ్ కూడా మంచిగా వస్తుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఓకే రియల్ ఫీలింగ్ వచ్చిందని. అందుకే బేబీ చూసిన ఆడియన్స్ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు నాకు అని అనుకుంటున్నాను నేను. లైక్ అంటే మీరు రియల్ లైఫ్ ని చూసుకుంటే, రియల్ లైఫ్ చూసుకుంటే ఎప్పుడైనా చేసేటప్పుడు ఏదైనా కంపారిజన్ ఈక్వల్ గా అనిపించిన సిచ్యువేషన్ లేదని ఉన్నాయా మీ లైఫ్ లో? యాక్చువల్లీ సింధు విందు అంటే చాలా డిఫరెన్స్, ఎంటైర్లీ ఆపోజిట్. సింధు విందు అంటే ఎక్కడ నాకు సేమ్ అనిపించేదే కాదు. సింధు ఎంటైర్లీ డిఫరెంట్ కదా, అందరి కోసం థింక్ చేసేది, మిగతా వాళ్ళు బాగుండాలని అనిపించేది, అలాగే కదా సింధు. బట్ రియల్ లైఫ్ లో సింధుగా ఉండడం కూడా కష్టం కదా. సో సింధు విందు అంటే డిఫరెన్స్ ఉంది. సింధు అంటే అందరి కోసం థింక్ చేసేది, ఫస్ట్ ప్రిఫరెన్స్ మిగతా వాళ్ళకి ఇచ్చేది, తర్వాత సింధు గురించి సింధు థింక్ చేసేది. నేను కొంచెం అలా కాదు, నేను నా కోసం కూడా థింక్ చేస్తాను. ఫస్ట్ నా కోసమే కదా థింక్ చేయాలి, ఎందుకంటే ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ ఫస్ట్. నేను నా గురించి థింక్ చేసేది, అదొక డిఫరెన్స్. సెకండ్, సింధు చాలా మెచ్యూర్డ్ గా ఉండేది, నేను అంత మెచ్యూర్డ్ గా ఉందా లేదా నాకే డౌట్. కొన్ని ప్లేసెస్ లో ఐఎమ్ నాట్ దాట్ మెచ్యూర్డ్ గా థింక్ చేసేది, బట్ నా యాక్టివిటీస్ అన్ని అంత మెచ్యూర్డ్ గా ఉండదు. నేను చాలా హ్యాపీ జాలీ పర్సన్, ఎవ్రీ మూమెంట్ ఐల్ గో విత్ ద ఫ్లో, హ్యాపీగా ఉంటా నేను. ఓకే, సో చూస్తూ ఉంటే కూడా చాలా హ్యాపీగా ఉన్నది అనిపిస్తుంది, ఎప్పుడు ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి. సో స్ట్రగుల్స్ మీ లైఫ్ లో స్ట్రగుల్స్ ఫేస్ చేసిన రోజు